హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్, రకరకాల ప్రభుత్వ ఎగ్జామ్లో వచ్చిన తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అనేవి చాలా వరకు రిపీట్ అవుతున్నాయి. ఎగ్జామ్స్లలో వచ్చిన క్వశ్చనే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అన్ని రకాల ఎగ్జామ్స్లలో. కాబట్టి అలాంటి క్వశ్చన్స్, టాప్ 30 ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెనేషన్తో సహా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకున్నామంటే షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇందులో మీకు టోటల్గా 190 పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు రాబోయే ఏ ఎగ్జామ్కైనా, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నిర్వహించే ప్రతి ఎగ్జామ్కి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో మీకు ప్రతి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తీసుకొని, ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని, అన్ని సింపుల్ ట్రిక్స్ తోటి 100% ట్రిక్స్ తోటి వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, ఇక మన టాపిక్లోకి వస్తే మొదటి క్వశ్చన్ చూడండి. ఇది టీఎస్ఎల్ పిఆర్బీ ఎస్ఐ ప్రిలిమ్స్ 2022లో వచ్చిన క్వశ్చన్ వచ్చేసి జూన్ 2001 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన కమిషన్ గుర్తించండి అని అంటున్నాడు. జేఎం గిరిగ్లానీ కమిషన్, తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన కమిషన్ జేఎం గిరిగ్లానీ కమిషన్. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. జేఎం అంటే ఏంటి? జెటో మంగల్ దాస్. అప్పుడప్పుడు ఫుల్ ఫామ్ అంటే మీకు కంప్లీట్ నేమ్ కూడా అడుగుతాడు, జేఎం అంటే ఏంటి అని కూడా. జెటో మంగల్ దాస్ గిరిగ్లానీ, ఇతను ఐఏఎస్ రిటైర్డ్. ఏకసభ్య కమిషన్ ఇది దేనికి నియమించారు అసలు? 16 జీవో అమలును పరిశీలించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2001 డేట్ వచ్చేసి జూన్ 25న ఈ కమిటీని నియమించడం జరిగింది. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది ఏకసభ్య కమిటీ. దేన్ని పరిశీలించడానికి? 16 జీవో అమలు తీరును పరిశీలించడానికి చంద్రబాబు నాయుడు గారు 2001 జూన్ 25న ఈ కమిటీని నియమించడం జరిగింది. జేఎం గిరిగ్లానీ కమిషన్. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ అంతిమ దశ ఉద్యమంలో అంటే లాస్ట్ స్టేజ్లో 2001లో ఏప్రిల్ 27న చారిత్రాత్మక ప్రాధాన్యత ఏంటి అంటే 2001 ఏప్రిల్ 27 అనగానే తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన జరిగిన రోజు అని అందరికీ తెలిసిన విషయమే. చాలా ఇంపార్టెంట్ డేట్ ఇది. ఈ తెలంగాణ మలిదశలో ఏప్రిల్ 27, 2001 అనగానే తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన జరిగిన రోజు. దీనికి సంబంధించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే, కేసీఆర్ గారు ఫస్ట్లో మనకు స్టార్టింగ్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఎప్పుడు? 1996 టు 99 మధ్యకాలంలో చంద్రబాబు మంత్రివర్గంలోనే రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు 99 ఎన్నికల తర్వాత అతనికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు కేసీఆర్ గారికి. అయితే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు 2000లో భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ ఛార్జీలకు సంబంధించి భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచారు కాబట్టి దాన్ని నిరసించారు. ఈ విద్యుత్ ఛార్జీలు ఇంత పెంచడంని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకిస్తూ లేఖ రాశారు. కేసీఆర్ గారు లేఖ రాశారు. ఈ కేసీఆర్ ఆలోచనలు ఏంటి అంటే తెలంగాణ వైపే ఉన్నాయి అడుగులు వేస్తున్నారని గమనించిన వ్యక్తి ఎవరంటే సంతపూరి రఘువీరరావు. అప్పుడు అతను ఏమనుకున్నాడు, ఈ కేసీఆర్ గారిని ఎలాగైనా తెలంగాణ ఉద్యమంలోకి రావాలని కేసీఆర్ గారిని ఆహ్వానించడం జరిగింది సంతపూరి రఘువీరరావు. అప్పుడు 2001 ఏప్రిల్లో స్థానిక ఎన్నికలు ఉంటాయి. 2001 ఏప్రిల్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయి. ఆ స్థానిక ఎన్నికల్లో ఇదే మంచి సమయం అని గమనిస్తారు. 2001 ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇదే మంచి సమయం అని గమనించి అప్పుడు కేసీఆర్ గారు ఆ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తాడు. డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చాడు కదా, అప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసేసి, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా కంప్లీట్గా రాజీనామా చేసేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా అది ఒకటి ఎజెండాగా మార్చుకొని 2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ, చాలా ఇంపార్టెంట్, ఎక్కడ స్థాపించాడు? టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన ఎక్కడ స్థాపించాడని అడుగుతారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో. ఆ నివాసం పేరేంటి అని కూడా అడుగుతారు. జలదృశ్యం. ఓకే, జలదృశ్యం. ఇక్కడ
పార్టీ స్థాపన అనేది జరిగింది, టీఆర్ఎస్ పార్టీ స్థాపన. ఇది మనకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. అతను రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని 2001 ఏప్రిల్ 27 ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1971 థర్డ్ క్వశ్చన్. ఇది కూడా ఎస్ఏ ప్రిలిమ్స్ 2022లో అడగడం జరిగింది. 1971 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజా సమితి ఎన్ని సీట్లు గెలుచుకుంది? అప్పటి టీఆర్ఎస్ టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి అంటారు. తెలంగాణ ప్రజా సమితి ఎన్ని సీట్లు గెలుచుకుంది? 10 సీట్లు. 14 అనేది పోటీ చేసిన 14 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది, కానీ 10 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ ఆప్షన్లో 14 ఉంది, 14 కన్ఫ్యూజ్ కావద్దు. 10 సీట్లు మాత్రం గెలుచుకుంది. పోటీ చేసిన స్థానాలు మాత్రం 14. ఓకే, లోక్సభ స్థానాలు. అప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, దీనికి సంబంధించి ముఖ్యమైన పాయింట్, టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి అనే పేరుతోటి పార్టీ గుర్తుతోటి ఎన్నికల్లో 10 సీట్లు గెలుచుకుంది. దీని గుర్తు ఏంటి? టీపీఎస్ గుర్తు ఏంటి అంటే సల్కే పార. చాలా వరకు ఎగ్జామ్లో అడిగారు ఈ బిట్ కూడా. టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి పార్టీ గుర్తు పేరు ఏంటి అని అడుగుతారు. సల్కే పార. ఓకే, ఇది మనకు థర్డ్ క్వశ్చన్ సంబంధించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఫోర్త్ క్వశ్చన్. హైదరాబాద్ రాజ్యంలో ప్రసిద్ధిగాంచిన ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్ ఎవరు? షోయబుల్లా ఖాన్. ముస్లిం పేర్లు ఇచ్చారు. ఆరిఫ్ ఖాన్, ఇక్బాల్, షోయబుల్లా ఖాన్, అన్ని ఖాన్ అని ఉంటున్నాయి చూడండి. ఒకటి షోయబుల్లా ఖాన్ ఆన్సరు. దీనికి సంబంధించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇద్దాం. షోయబుల్లా ఖాన్కి సంబంధించి షోయబుల్లా ఖాన్ ముఖ్యంగా అతను పాత్రికేయుడుగా పనిచేశాడు. వార్తాపత్రిక పాత్రికేయుడుగా పనిచేశాడు. మొట్టమొదటి వార్తాపత్రిక పాత్రికేయుడు పనిచేసిన పత్రిక ఏంటి అంటే తేజ్ అనే వార్తాపత్రికలో పాత్రికేయుడుగా పనిచేశాడు. ఇతను మెయిన్గా ఎందుకు ఫేమస్ అంటే, అప్పటి కాలంలో నిజాం రజాకారులు చేసిన దౌర్జన్యాలను కళ్ళకు కట్టినట్టుగా అతని పత్రికలతోటి వివరించేవాడు. పత్రికల ద్వారా, వ్యాసాల ద్వారా వివరించేవాడు. తేజ్ పత్రికలు కానీ. నెక్స్ట్ అదేవిధంగా తర్వాత మందముల నరసింహారావు నడిపిన ఉర్దూ పత్రిక ఉంటుంది, రయ్యత్ అని. రయ్యత్ పత్రికకు సంపాదకుడు కూడా పనిచేశాడు. రయ్యత్ పత్రికకు ఉపసంపాదకుడు పనిచేశాడు. దీనిలో కూడా నిజాం నిరంకుశ పాలనను వివరిస్తూ వ్యాసాలు రాశాడు. దానికి గాను నిజాం వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు నిజాంలో ఈ రెండింటిని, ఈ తేజ్ కానీ రయ్యత్ కానీ పత్రికలను రెండింటిని నిషేధించారు. అప్పుడు ఇతను ఇమ్రోజ్ పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు. ఇమ్రోజ్ అని ఉంది కదా, ఇమ్రోజ్ పత్రిక చాలా ఫేమస్. సంపాదకుడుగా పనిచేశాడు. దీనికి ఇంకా ఇతను ఇలా చేస్తున్నాడని తెలిసి నిజాం ఏం చేశారంటే, కాసిం రజ్వీ ఆదేశాలు ఇచ్చాడు. ఎవరికి? అబ్దుల్ మునీం ఖాన్కి. ఏమని? అతని చేతులు నరికేసి కిరాతకంగా చంపేయమని. ఎప్పుడు? 1948లో ఆగస్టు 21 అబ్దుల్ మునీం ఖాన్ పేరు గుర్తుంచుకోండి. అబ్దుల్ మునీం ఖాన్ ఇతని చేతులు దారుణంగా నరికేసి చంపేశాడు. కిరాతకంగా చంపేశాడు. ఓకేనా? అప్పుడు రజాకారుల కిరాతకాలు అలా ఉండేవి. ఓకే, దాన్ని కళ్ళకు అద్దినట్టుగా చూపించినవాడు షోయబుల్లా ఖాన్ ఇమ్రోజ్ పత్రిక ద్వారా. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న ఈ క్రింది సంఘటనలు క్రమ పద్ధతిలో అమర్చండి. ఇది కూడా 2022 ప్రిలిమ్స్ బిట్. ఇవి ఆర్డర్ వైజ్గా పెట్టమని అడుగుతున్నాడు. ఆర్డర్ వైజ్గా చూడండి. తెలంగాణ విద్రోహ దినం, భువనగిరి డిక్లరేషన్, నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రారంభించడం, సాగరహారం. ఇవన్నీ ఆర్డర్ వైజ్ ఉన్నాయి, ABCD. ఇవి ఇయర్స్ చూద్దాం. తెలంగాణ విద్రోహ దినం 1989 నవంబర్ 1. ఓకే, నవంబర్ 1కి. భువనగిరి డిక్లరేషన్ 1997 మార్చ్ 8, 9 ఈ తేదీలలో అయింది. నమస్తే తెలంగాణ దినపత్రిక 2011లో ప్రారంభించారు. 2011లో జూన్ 6న ప్రారంభించడం జరిగింది. సాగరహారం వచ్చేసి ఫేమస్, తెలిసిందే, 2012 సెప్టెంబర్ 30. ఆర్డర్ వైజ్ ఉన్నాయి. ఒకటి 89 విద్రోహ దినం, భువనగిరి డిక్లరేషన్ 1997, నమస్తే తెలంగాణ పత్రిక 2011లో ప్రారంభించారు. ఇది 2012లో సాగరహారం.
వీటికి సంబంధించి ఇవి ఆర్డర్ వైజ్గా ఉన్నాయి, ఏబిసిడి కంటిన్యూగా. నెక్స్ట్ ఒక్కొక్కటి చూస్తే మనకు విద్రోహ దినం. ఈ విద్రోహ దినం సంబంధించి 1989లో అని చెప్పాను కదా, 1989లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఒక సదస్సు జరిగింది. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఆ సదస్సులో ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ఒక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సులోనే ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ అనే సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షునిగా ప్రొఫెసర్ లక్ష్మణ్ ఎన్నికయ్యారు. అప్పుడు అతని ఆధ్వర్యంలో, ఆ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినంగా పాటించి అదేవిధంగా నవంబర్ 1న 1989 నవంబర్ 1న విద్రోహ దినంగా పాటించాలి అని నిరసిస్తూ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ తెలంగాణ విద్రోహ దినానికి సంబంధించి 89 నవంబర్ 1న ప్రొఫెసర్ లక్ష్మణ్ దేనికి ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అప్పుడు నవంబర్ 1న తెలంగాణ విద్రోహ దినంగా ప్రకటించడం జరిగింది 89. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ వచ్చేసి 1956లో పెద్ద మనుషుల ఒడంబడికపై ఆంధ్ర మరియు తెలంగాణ నాయకులు సంతకం చేసిన చారిత్రాత్మక సందర్భంగా ఆనాటి భారతదేశ హోంమంత్రి ఎవరు? ఇది కూడా ప్రీవియస్ బిట్. 56 పెద్ద మనుషుల ఒప్పందంపై 56 పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? 56లో ఫిబ్రవరి 20న ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ అనగానే హైదరాబాద్ కాదు, జరిగింది ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఎంతమంది? తెలంగాణ నుంచి 4, ఆంధ్ర నుంచి 4, టోటల్ 8 మంది పెద్ద మనుషులు సంతకం చేయడం జరిగింది. ఓకేనా? అప్పటి హోంమంత్రి ఎవరు అంటే గోవింద వల్లప్పంత్ ఆధ్వర్యంలో జరిగింది. ఇదంతా చర్చలు జరిపారు హోంమంత్రి. ఇది దీనికి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ నిజాం సబ్జెక్ట్స్ లీగ్ 7th క్వశ్చన్. హైదరాబాద్ రాజ్యంలో కొందరు విద్యావంతులైన మేధావులు ఏ సంవత్సరంలో స్థాపించారు? నిజాం సబ్జెక్ట్స్ లీగ్. దీనికే రకరకాల పేర్లు ఉంటాయి. నిజాం సబ్జెక్ట్స్ లీగ్కి నిజాం ప్రజల సంఘం అని అంటారు, నిజాం ప్రజల సంఘం అంటారు. అదేవిధంగా జమీయత్ రిఫాయం ఈ నిజాం అని అంటారు. ఈ రెండు పేర్లైనా నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అయినా ఒకటే. 1934లో జరిగింది. 1934లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది, ఎలా ఏర్పాటు చేశారు కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 1933లో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ముల్కీ నిబంధనలపై ఒక ఫర్మానా జారీ చేశాడు. అయితే ఈ ముల్కీ నిబంధనలపై ఫర్మానా జారీ చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలపడానికి హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ ఫర్మానా జారీ చేసినందుకు, ముల్కీ నిబంధనలకు సంబంధించి ఫర్మానా జారీ చేసినందుకు అతని కృతజ్ఞతలు తెలపడానికి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సభలో వక్తలు మాట్లాడేవారు. ఈ సభలో ముఖ్యమైన వారు ఏం చేశారంటే ముల్కీల హక్కుల కొరకు కూడా ఒక సంస్థ ఏర్పాటు చేయాలని అప్పుడే చెప్పారు. ఆ సభలోనే చెప్పారు. ముల్కీల హక్కుల కొరకు కూడా ఒక సంస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నిర్ణయించారు. ఈ నిర్ణయం బాగానే ఉందని చెప్పేసి ఈ నిర్ణయానికి అనుగుణంగా ముల్కీ హక్కులను కాపాడుకోవడానికి అప్పుడు 1933లో ఇది అయింది, ఫర్మానా జారీ చేశారు. 34లో దీనికి సంబంధించి నిజాం సబ్జెక్ట్స్ లీగ్ సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి అధ్యక్షుడు ఎవరు అని అడుగుతారు. నిజాం సబ్జెక్ట్స్ లీగ్కి నవాబ్ సర్ నిజామత్ జంగ్ ఓకేనా అధ్యక్షుడు. ఉపాధ్యక్షులు లతీఫ్ సయ్యద్ అండ్ రామచంద్ర నాయక్. ఇవి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది ఇక్కడికి. నెక్స్ట్ అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును లోక్సభ ఏ రోజున అంగీకరించింది? ఇది కూడా చాలాసార్లు వచ్చింది ప్రీవియస్ బిట్. లోక్సభలో ఏ రోజున? ఫిబ్రవరి 18, 2014. చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 18, 2014న లోక్సభలో అంగీకరించింది. దీనికి సంబంధించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లు పైన చర్చ మొదలైంది. ఫిబ్రవరి 18న. అయితే ఆ బిల్లును ప్రవేశపెట్టిన హోంమంత్రి ఎవరు అంటే
సుశీల్ కుమార్ షిండే అప్పుడు ప్రకటించారు బిల్లును ప్రవేశపెట్టినట్లు. లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టినట్టు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గారు ప్రకటించారు. అప్పుడు లోక్సభ ప్రతిపక్ష నాయకురాలు ఎవరంటే సుష్మా స్వరాజ్. ఈ బిల్లుకు కంప్లీట్గా సంపూర్ణ మద్దతు ఇచ్చారు సుష్మా స్వరాజ్ గారు. ఓకే, అయితే సంపూర్ణ మద్దతు ఇచ్చారు కదా. అప్పుడు ఫిబ్రవరి 18న మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్ అనేది పాస్ అయింది. ఏ ఓటుతోటి? మూజువాణి ఓటుతోటి తెలంగాణ బిల్ అనేది పాస్ అయింది. అప్పుడు స్పీకర్ ఎవరని కూడా అడుగుతారు. మీరా కుమార్ తెలంగాణ బిల్లు నెగ్గింది అని ప్రకటించారు. తెలంగాణ బిల్లు నెగ్గింది అని మీరా కుమార్ గారు ప్రకటించారు. ఇది మనకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ దీనికి సంబంధించి. ఎవరెవరు గుర్తుపెట్టుకోవాలో, హోంమంత్రి ఎవరప్పుడు? సుశీల్ కుమార్ షిండే. తెలంగాణ సంబంధించి లోక్సభ ప్రతిపక్ష నాయకురాలు ఎవరు? సుష్మా స్వరాజ్ గారు. అప్పుడు స్పీకర్ ఎవరు? మీరా కుమార్ గారు. ఏ రోజున? ఫిబ్రవరి 18, 2014 లోక్సభలో తెలంగాణ బిల్ అనేది అంగీకరించడం జరిగింది. ఇది మనకు దీనికి సంబంధించి బ్రీఫ్ స్టోరీ. నెక్స్ట్ 9th వచ్చేసి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నాన్ లోకల్స్ యొక్క అక్రమ నియామక విషయాన్ని మొట్టమొదటిసారిగా పబ్లిక్లోకి తెచ్చిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. ఇందులో ఆప్షన్స్ అనేవి రాంగ్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ బిట్లో ఎస్ఐ ఎగ్జామ్లో రాంగ్ ఇచ్చారు. ఏ రామదాస్ అన్నారు, ఏ రవీంద్రనాథ్ అన్నారు, శ్రీరామదాస్ అన్నారు, కిరణ్ నాథన్ అని అన్నారు. ఒరిజినల్ కొలిశెట్టి రామదాసు ఆన్సర్. కొలిశెట్టి రామదాస్. దీనికి సంబంధించి చూద్దాం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో మరియు ఇల్లందులో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ మరియు ఇల్లందులో సింగరేణి ఉద్యోగాల్లో అన్ని స్థాయిలలో ఎక్కడ చూసినా ఆంధ్ర ఉద్యోగులు నియమించబడ్డారు. అప్పుడు ఈ కేటీపీఎస్ అంటారు కదా, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో కంప్లీట్గా ఆంధ్ర ఉద్యోగులే నియమించబడినారు. టీచర్ ఉద్యోగాల్లో కూడా ఆంధ్ర వారే ఉన్నారు అప్పుడు. అయితే ఆంధ్ర వారు దొంగ ముల్కీ సర్టిఫికెట్లు పెట్టుకొని ఈ స్థానిక ఉద్యోగాలన్నీ కాజేస్తున్నారు కాబట్టి ఈ దొంగ ముల్కీల బండారం అంతా బయట పెట్టాలని అనుకున్న వ్యక్తి కొలిశెట్టి రామదాస్. అయితే ఇతను తన స్నేహితులతోటి కలిసి ఈ పనిని ప్రారంభించాడు. 1968లో ఇల్లందులో 20 మంది యువకుల్లో ఈ కొలిశెట్టి రామదాస్ అధ్యక్షతనే తెలంగాణ ప్రాంతీయ సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ 1968లో ఇల్లందులో 20 మంది యువకులతో, వాళ్ళ ఫ్రెండ్స్తో యువకులతో కొలిశెట్టి రామదాస్ అధ్యక్షతన తెలంగాణ ప్రజా ప్రాంతీయ సమితి, టీపీఎస్ అంటారు, తెలంగాణ ప్రాంతీయ సమితి ఏర్పడింది. అప్పుడు దానికి ప్రధాన కార్యదర్శిగా ముత్యం వెంకన్నని ఎన్నుకున్నారు. ముత్యం వెంకన్న. ఓకే, ఈ తెలంగాణ ప్రాంతీయ సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మొత్తం ఎంతమంది దొంగ ముల్కీలు ఉన్నారో లెక్కలు తీయడం అప్పుడు ప్రారంభించారు. ఎంతమంది దొంగ ముల్కీలు ఉన్నారు అదంతా మొత్తం లెక్కలు అప్పుడు తీయడం ప్రారంభించారు. ఇదంతా తెలంగాణ ప్రాంతీయ సమితి ఆధ్వర్యంలోనే. ఈ విధంగా ఈ అక్రమాలను మొట్టమొదటిసారిగా పబ్లిక్లోకి తెచ్చిన వ్యక్తి ఎవరు? ఇక్కడ కొలిశెట్టి రామదాస్ గారు. ఇది దీనికి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ అదేవిధంగా 10th క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ విద్యార్థి గర్జనను ఏ రోజు నిర్వహించారు అని అడుగుతున్నారు. జనవరి 3, 2010 రోజు నిర్వహించారు. ఏ రోజు? జనవరి 3, 2010. విద్యార్థి గర్జన, తెలంగాణ విద్యార్థి గర్జన ఎవరి అధ్యక్షతన అని కూడా అడుగుతారు అప్పుడప్పుడు. దీనికి సంబంధించి జనవరి 3, 2010 వంగపల్లి శ్రీను అధ్యక్షతన ఈ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద ఈ తెలంగాణ విద్యార్థి మహాగర్జన నిర్వహించబడింది. ఓకే, దీనికి సంబంధించి ఫస్ట్ ఈ సభకి, తెలంగాణ విద్యార్థి మహాగర్జన సభకి పోలీస్ అనుమతి అనేది నిరాకరించడం జరిగింది. దాంతో విద్యార్థి జేఏసీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి అప్పుడు భారీ బహిరంగ సభకు ఎన్నో షరతుల మధ్య విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ సభను, తెలంగాణ విద్యార్థి గర్జన సభను పోలీస్ అనుమతి రాలేదు, కానీ కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించేసరికి భారీ బహిరంగ సభను నిర్వహించి దీన్ని విజయవంతంగా సక్సెస్ చేయడం జరిగింది. విద్యార్థి గర్జన సభను ఏ రోజున? జనవరి 3, 2010. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
రెండో దశ తెలంగాణ ఉద్యమంలో క్రింద ఇవ్వబడిన సంఘటనలను క్రమ పద్ధతిలో అమర్చుము అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆర్డర్ వైజ్గా ఫస్ట్ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ. ఎప్పుడు ఇది శ్రీకృష్ణ కమిటీ? 2010లో నియమించారు. 2010 ఫిబ్రవరి 3 శ్రీకృష్ణ కమిటీ. రైల్ బంద్ ఎప్పుడు? 2011లో కదా. 2011లో మార్చి 1, 2011 మార్చి 1. నెక్స్ట్ మిలియన్ మార్చ్ 2011 మార్చి 10. మిలియన్ మార్చ్ ఓకే, మార్చ్ 10లో. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించడం. ఇదే డేటు 2014లో చేశాడు. 2014లో ఫిబ్రవరి 19న చేయడం జరిగింది. సో ఆర్డర్ వైజ్గా ఉన్నాయి ABCD. 10 ఫిబ్రవరి 3కి రైల్ బంద్ అంటే మార్చి 1 2011, ఇది మార్చి 10 2011, ఇది 2014 ఫిబ్రవరి 19. ABCD ఆర్డర్ వైజ్ ఉన్నాయి క్రమ పద్ధతిలో. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ UPA ప్రభుత్వానికి తన రిపోర్ట్ను ఏ రోజు సమర్పించింది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్లో ఈ TSLPRB SI ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ ఆప్షన్స్ రాంగ్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్కి మార్క్ అనేది అందరికీ ఇవ్వడం జరిగింది. దీని అసలు ఆన్సర్ అయితే December 30, 2010 శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును సమర్పించింది. December 30, 2010న సమర్పించడం జరిగింది. దీని గురించి చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అసలు ఏ రోజు ఇంతకుముందు చెప్పాను కదా, శ్రీకృష్ణ కమిటీ ఏ రోజు నియమించడం జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో? 2010న ఫిబ్రవరి 3న జస్టిస్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఈ కమిటీని నియమించారు. ఈ శ్రీకృష్ణ కమిటీ ఆంధ్ర మరియు తెలంగాణ, రాయలసీమ అంతటా పర్యటించి 2010 డిసెంబర్ 30న కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో ఎన్ని పేజీలు ఉంటాయంటే 505 పేజీలు ఉంటాయి. 505 పేజీలతో కూడిన 9 అధ్యాయాలతో కూడిన నివేదికను సమర్పించడం జరిగింది December 30, 2010. ఇది శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 13th క్వశ్చన్ చూడండి. 1956న పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేసిన ఆంధ్ర నాయకుల్లో సభ్యుడు కానివారు నలుగురు ఆంధ్ర నుంచి, 4 తెలంగాణ నుంచి పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేశారని ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఈ 4 ఆంధ్ర నాయకుల్లో సభ్యుడు కానివారు ఎవరు అని అంటున్నారు. సింపుల్ క్వశ్చన్. ఈ 4 ఆంధ్ర ప్రాంత నాయకులు కానీ వీటికి సంబంధించి మీకు కోడ్ అనేది చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రాంత నాయకుల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆంధ్ర ప్రాంత నాయకుల్ని మన వీడియోలో ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆంధ్ర కాబట్టి ఆంధ్రాలో సలోని గోస అని కోడ్ చెప్పడం జరిగింది. సలోని గోస. తెలంగాణ నాయకులను గుర్తుపెట్టుకోవడానికి తెలంగాణలో మనరంబ అని కోడ్ చెప్పడం జరిగింది. మీకు అది చెప్తాను. ఫస్ట్ ఆంధ్రాలో కాబట్టి చూడండి. ఇక సలోని అంటే ఇక్కడ చూడండి. సలో అంటే సర్దార్ గౌతు లచ్చన్న. సర్దార్ గౌతు లచ్చన్న. సలో అంటే సర్దార్ గౌతు లచ్చన్న. నీ అంటే నీలం సంజీవరెడ్డి. ఎన్ సంజీవరెడ్డి అని నీలం సంజీవరెడ్డి. వీళ్ళిద్దరు ఉన్నారు, అయిపోయింది. గోస, సలోని గోస. గో అంటే బెజవాడ గోపాల్ రెడ్డి. గో అంటే గోపాల్ రెడ్డి. గోఫర్ గోపాల్ రెడ్డి. నీ అంటే నీలం సంజీవరెడ్డి. సలో అంటే సర్దార్ గౌతు లచ్చన్న. ఇక్కడికి అయిపోయింది. ముగ్గురు వచ్చారు. నీలగోస. సా అంటే సత్యనారాయణ రాజు, అల్లూరి సత్యనారాయణ రాజు. కాబట్టి ఇక్కడ సా అనేది లేదు. సత్యనారాయణ రాజు ఉన్నారా? ఇక్కడ లేరు కదా. ఇక్కడ దీనిలో ఉంటే ఆ నలుగురు ఉన్నట్టు. కానీ ఇక్కడ ఏమున్నది? సంజీవయ్య అని ఉంది. దామోదరం సంజీవయ్య. ఇక్కడ సత్యనారాయణ రాజు, అల్లూరి సత్యనారాయణ రాజు ఉండాలి. కానీ ఇక్కడ దామోదరం సంజీవయ్య అని ఉంది. సో కాబట్టి ఇతను లేడు, దామోదరం సంజీవయ్య లేడు. మరి తెలంగాణలో మనరంబ అని చెప్పాను, ఇక్కడే చెప్తాను. తెలంగాణలో మనరంబ అని చెప్పాను. తెలంగాణ వారు 4 కూడా ఇక్కడనే మీకు గుర్తుపెట్టుకోవచ్చు. మనరంబ. దీని ప్రకారం ఈ 4 చూడండి. ఇక్కడ మా అంటే మర్రి చెన్నారెడ్డి. ఓకే. నా అంటే ఇక్కడ నరసింగారావు.
అంటే నరసింహారావు అంటే జేవి నరసింహారావు. రంబాలో రమ్ అంటే రంగారెడ్డి అంటే కేవి రంగారెడ్డి గారు. బా అంటే ఫర్ బూర్గుల రామకృష్ణారావు. ఇలా మనకు ఈజీగా వీళ్ళకి సంబంధించిన 8 మంది నాయకులను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆంధ్రాలో సలోని గోస, తెలంగాణలో మనరంబ అనే కోడ్ ద్వారా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 14th క్వశ్చన్ చూడండి. ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి 6వ వేలుగా ఎవరు అభివర్ణించారు? చాలాసార్లు ప్రీవియస్ బిట్, చాలా ఇంపార్టెంట్ బిట్. నీలం సంజీవరెడ్డి గారు. ఎవరు అభివర్ణించారు? నీలం సంజీవరెడ్డి. ఇది ప్రీవియస్ బిట్ చాలాసార్లు వచ్చింది. ఓకే, ఏమన్నాడు, ఎందుకు అసలు 6వ వేలు అనే పదం ఎందుకు వచ్చింది? దీని ఎక్స్ప్లెనేషన్ చూడండి. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం, ఇంతకుముందు పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పాను కదా, ఆ పెద్ద మనుషుల ఒప్పందం జరిగేటప్పుడు దాని ప్రకారము కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్లో ఒకవేళ ముఖ్యమంత్రి అనేది ఆంధ్ర నుంచి ఉంటే, సీఎం అనేది ఆంధ్ర నుంచి ఉన్నారనుకోండి, అప్పుడు ఉప ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి ఉండాలి? తెలంగాణ నుంచి ఉండాలి అని ఉంటుంది. తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సీఎం అనేది తెలంగాణ నుంచి ఉన్నారు, సీఎం పదవి. అప్పుడు ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర నుంచి ఉండాలి, ఏపీ నుంచి ఉండాలి. ఇది కండిషన్. ఇవన్నీ పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఏం చేశాడంటే 12 మంది సభ్యులతో మంత్రివర్గం ఏర్పాటు చేశాడు. అప్పుడు 12 మంది మంత్రులతో ఒక మంత్రివర్గం అనేది, క్యాబినెట్ అనేది ఏర్పాటు చేశాడు. అందులో ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ కేటాయించలేదు. అంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం పాయింట్ ఉంది, కానీ ఇక్కడ ఇతను కేటాయించలేదు. తెలంగాణ వాళ్ళు ఉప ముఖ్యమంత్రి కావాలి, ఎందుకంటే ఏపీ నుంచి సీఎం కదా నీలం సంజయ్ రెడ్డి. అప్పుడు తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి కంపల్సరీ ఉండాలి ఆ ఒప్పందం ప్రకారం, కానీ ఇక్కడ ఇవ్వలేదు. ఇవ్వకపోగా అప్పుడు ఏమన్నాడంటే, ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు? ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చేతికున్న 6వ వేలు లాంటిది. 6వ వేలు అంటే ఏంది? అది ఉన్నా లేకపోయినా ఒకటే, దానికి స్పర్శ ఉండదు, అది పనిచేయదు. కాబట్టి అలా అభివర్ణించాడు. 6వ వేలు లాంటిది అని పేర్కొన్నాడు. ఈ ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి పదవి కానీ ఉప ముఖ్యమంత్రి పదవి కానీ ఏది తెలంగాణకు కేటాయించలేదు. అతను ఆ ఒప్పందాన్ని తిరస్కరించాడు నీలం సంజయ్ రెడ్డి. దీని ప్రకారం ఇది దీని బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. క్రింది సినిమాలను వాటి దర్శకులతో జతపరచము. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ బిట్ 2022లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ బిట్. ఇక్కడ చూడండి, దీంట్లో సినిమా దొరసాని, మట్టి మనుషులు, జైబోలో తెలంగాణ, మల్లేశం, ఈ 4 సినిమాలు ఉన్నాయి. దొరసాని అనే సినిమా కేవీఆర్ మహేంద్ర గారు తీయడం జరిగింది. దర్శకుడు, దీనికి సంబంధించి దర్శకుడు అంటే 2 ఇక్కడ. మట్టి మనుషులు బివి నరసింహారావు గారు అంటే 4. నెక్స్ట్ జైబోలో తెలంగాణ శంకర్ నిమ్మల శంకర్ 241 ఇక్కడ 1 నిమ్మల శంకర్ అంటే 1. మల్లేశం సినిమా రాజ్ రాచకొండ 3 2413 ఇక్కడ 2413. థర్డ్ ఆన్సర్ కరెక్ట్ దీనిలో 2413. ఇలా మనం మ్యాచ్ చేసుకుంటే అయిపోతుంది. దొరసాని అనేది కేవీఆర్ మహేంద్ర గారు తీశారు, మట్టి మనుషులు నరసింహారావు గారు, అదేవిధంగా జైబోలో తెలంగాణ ఎన్ శంకర్, మల్లేశం సినిమా అనేది రాజ్ రాచకొండ వీరు తీయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిని జతపరచండి. ఇది కూడా ప్రిలిమ్స్ బిట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ బిట్. కరీంనగర్ అనగానే సిల్వర్ ఫిలిగ్రీ అనేది గుర్తొస్తుంది. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఫేమస్. నెక్స్ట్ అదేవిధంగా పోచంపల్లి అనగానే ఇక్కత్ అంటారు. ఇక్కత్ పోచంపల్లి అని అంటారు. B3 అంటే ఫస్ట్ది 4 సిల్వర్ ఫిలిగ్రీ, బి అనగానే ఇక్కడ 3 4 3. పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్ సంబంధించి ఫేమస్ 432. నిర్మల్ అనగానే పెయింటింగ్ ఫేమస్, స్క్రోల్ పెయింటింగ్. ఓకే 1 4321 ఓకే.
ఇది మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ 16th సంబంధించి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ క్రింది పుస్తకాలను వాటి రచయితలతో సరిపోల్చండి అని అడుగుతున్నారు. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ బిట్టే. చూడండి, ఇవన్నీ గ్రూప్ 1 బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్. తొక్కుడు బండ వచ్చేసి టి కృష్ణమూర్తి యాదవ్ 3, A3. ఓకే, నెక్స్ట్ మంకమ్మ తోట లేబర్. ఈ పుస్తక రచయిత ఎవరు అంటే అన్నవరం దేవేందర్ 1, 3-1. నెక్స్ట్ అదేవిధంగా జీవితం ఒక ఉద్యమం సత్యనారాయణ గారు. జీవితం ఒక ఉద్యమం సత్యనారాయణ 4. ఏనుగంత తండ్రి కన్నా ఏకుల బుట్టంత తల్లి నయం అని అన్నది. అంటే ఈ పుస్తకం సంబంధించి ఏనుగంత తండ్రి కన్నా ఏకుల బుట్టంత తల్లి నయం అని అన్నది. ఈ దీనికి సంబంధించిన పుస్తకం సంబంధించి ఎవరు అంటే గోగు శ్యామల 2, 3-1-4-2 అంటే ఇక్కడ థర్డ్ ఆన్సర్ కరెక్ట్. ఓకే, ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్స్ క్వశ్చన్స్. వీటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఈ పుస్తకము రచయిత ఇవి గుర్తుపెట్టుకోవడమే. మీకు ఇలాంటి పుస్తకాల రచయితలు అనేవి చాలా వరకు నేను ట్రిక్స్ పెట్టడం జరిగింది. చూడండి, వీడియోస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ బిట్. సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఎక్కువ శాతం క్వశ్చన్స్ అనేవి లాస్ట్ వరకు చదవకుండా ఆన్సర్ అనేది రాంగ్ పెడతారు. అలాంటి క్వశ్చన్లో ఇదొకటి. సరికానివి సరైనవి అనేది జాగ్రత్తగా చూడాలి. ఎగ్జామ్లో సరైనవి అని అంటున్నాడు. ఈ క్వశ్చన్ అనేది చాలామంది ఎగ్జామ్ రాసిన వారు రాంగ్ పెట్టడం జరిగింది అప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పుడు. చూడండి, అది ఎక్కడ రాంగ్ పెట్టారు అనేది అంటే ఇక్కడ సమ్మక్క సారక్క ఇద్దరు సోదరీమణుల పోరాటాన్ని స్మరించుకుంటుంది. కంప్లీట్గా చదవక ఇద్దరి పోరాటాన్ని గురించి స్మరించుకుంటుంది అని చదువుతారు. ఇక్కడ సోదరీమణులు అని అంటున్నారు. సోదరీమణుల కాదు. సమ్మక్కకు 3 సంతానం, సారలమ్మ, నాగులమ్మ మరియు జంపన్న. వీరు 3 సంతానం. ఇక్కడ తాడు చూడండి, జంపన్న సమ్మక్క యొక్క సోదరుడు అని ఇచ్చాడు. సమ్మక్క సోదరుడా? ఇక్కడ సారలమ్మ సంతానమే, జంపన్న సంతానమే. ఇక్కడ సారక్కను సోదరిమని అన్నారు, ఇది రాంగ్. జంపన్నను సమ్మక్క సోదరుడు అని అన్నారు, ఇతను కొడుకు, ఇది కూడా రాంగ్. ఇవి జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. చాలా సింపుల్గా ఉంటాయి కానీ చాలా డేంజర్ బిట్లు ఇట్లాంటివి పడతాయి ఎగ్జామ్లో. నెక్స్ట్ ఇది కరెక్టే. మేడారం అంటే సమ్మక్క అంటే మేడారం. సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఇవి 2 రాంగ్. అసలు పండుగ ఈ సమ్మక్క పండుగ మాఘ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు ప్రారంభమవుతుంది. ఇది కరెక్టే. సో ఇక్కడ ఏడి మాత్రం కరెక్ట్. అయితే దీనికి సంబంధించి చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మేడరాజు యొక్క ఏకైక కుమార్తె సమ్మక్క. ఇతన్ని తన మేనల్లుడైన పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేస్తాడు. పగిడిద్దరాజు ఇతను మేడారం పాలకుడు. సమ్మక్కను పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేస్తాడు. వీరికి పుట్టిన 3 సంతానం సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. ఇంతకుముందు చెప్పడం జరిగిందిగా. అయితే ఈ పగిడిద్దరాజు అని చెప్పాను కదా, సమ్మక్క భర్త. ఇతను కాకతీయులకు సామంతుడుగా ఉంటాడు. అప్పుడు కాకతీయులు పరిపాలించిన కాలంలో వీళ్ళది ఉంటారన్నమాట. కాకతీయులకు సామంతులుగా ఇతను ఉంటాడు పగిడిద్దరాజు. అయితే వీరికి కాకతీయులకు ఈ సామంతులు కుప్పం చెల్లించేవారు. అయితే కరువు కాటకాల పరిస్థితులు వస్తాయి. కరువు కాటకాల పరిస్థితుల్లో కుప్పం అంటే కదా పన్ను ఎలా కట్టగలుగుతాడు? కట్టలేడు. కాబట్టి పన్ను కట్టకపోవడంతో పగిడిద్దరాజు పైన కోపంతో ప్రతాపరుద్రుడు తన ప్రధానమంత్రి అయిన యుగంధరుని పంపిస్తాడు. యుగంధరుని మేడారం పైన దండెత్తమని పంపిస్తాడు. అప్పుడు సాంప్రదాయ ఆయుధాలు ఉంటాయి వీళ్ళ దగ్గర. వీళ్ళు కొండలలో బతికేవాళ్ళు అప్పుడు మేడారం ప్రాంతాల్లో, అడవికి సంబంధించి. అప్పుడు సాంప్రదాయ ఆయుధాలతో ఈ పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, జంపన్న వీరందరూ దాడి చేస్తారు. గెరిల్లా యుద్ధం అని ఉంటుంది. గెరిల్లా యుద్ధం అంటే కనిపించకుండా దాడి చేస్తూనే ఉంటారు. గెరిల్లా యుద్ధం. ఈ గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాడతారు వీరందరూ కలిసి. ఈ పోరాటంలో అందరూ చనిపోతారు. సమ్మక్క వీరోచితంగా పోరాడుతుంది. చివరికి శత్రువు చేతిలో కూడా దెబ్బతింటుంది. శత్రువు చేతిలో దెబ్బతిన్నా కూడా సమ్మక్క
దాడి చేస్తూ చిలకల గుట్టపై వెళ్ళి అదృశ్యమవుతుంది. చిలకల గుట్ట అని ఉంటుంది, చిలకల గుట్ట వైపు వెళ్ళి అదృశ్యమైపోతుంది, కనిపించకుండా పోతుంది దాడి చేసి. అయితే ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు అనేవి, ఒక పసుపు కుంకుమల బరిన కనిపిస్తుంది. ఒక పుట్ట దగ్గర, చిలకల గుట్ట దగ్గర పసుపు కుంకుమ అనేది కనిపిస్తుంది. దాన్నే సమ్మక్కగా, అప్పటి నుంచి సమ్మక్కగా భావించి అప్పటి నుండి ప్రతి 2 సంవత్సరాలు, ఇది స్టోరీ, అప్పటి నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు, మాఘమాసంలో శుద్ధ పౌర్ణమి నాడు ఈ సమ్మక్క సారలమ్మ జాతరని జరుపుకుంటారు. ఈ జాతరనే తెలంగాణలో కుంభమేళా అని పిలుస్తారు, తెలంగాణ కుంభమేళా అని కూడా పిలుస్తారు. ఓకే, ఇది దీనికి సంబంధించిన బ్రీఫ్ స్టోరీ. ఎందుకు అసలు సమ్మక్క సారలమ్మ జాతర సంబంధించి ముఖ్యమైన ఇంపార్టెంట్ స్టోరీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ భవనం ఆర్కిటెక్చర్ డిజైనర్ ఎవరు? ఎర్నెస్ట్ జాస్పర్. దీనికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా వార్తాపత్రిక అడుగుతున్నాడు, స్థాపకుడు అడుగుతున్నాడు. 20 క్వశ్చన్. ఫస్ట్ది ఆసిఫ్ ఉల్ అక్బర్ ఎస్ నారాయణరావు, A2. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సఫీర్ ఏ దక్కన్ అమ్జద్ అలీ 2-1 B1. ఓకే, నెక్స్ట్ ముషీర్ ఏ దక్కన్, అన్ని దక్కన్ అని వస్తున్నాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది పండిత్ కిషన్ రావు, ముషీర్ ఏ దక్కన్ 215. ఇమ్రోజ్ అంటే షోయబుల్లా ఖాన్, ఇంతకుముందు చెప్పాను కదా షోయబుల్లా ఖాన్ సంబంధించి స్టోరీ. D3. సో 2153 ఏది ఉంటే అదే ఆన్సర్. 2153 సెకండ్ ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ రామప్ప దేవాలయం గురించి చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. రామప్ప దేవాలయం గురించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు? ఇంతకుముందు ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను కదా, సరైనది కాదా అని ఎగ్జామ్లో జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. ఏది అడుగుతున్నాడు ఇక్కడ వరకు చూస్తారు సరైనవని, ఇది చూడరు, వచ్చిన క్వశ్చన్ కూడా రాంగ్ చేయగలుగుతారు. కాబట్టి జాగ్రత్త చదవాలి. సరైనవి కానివేంటి అని అడుగుతున్నాడు. ఈ దేవాలయాన్ని రుద్రదేవుడు నిర్మించాడు. ఇది శివాలయం. పేరుని నృత్య భంగిమలను ఈ దేవాలయంపై తొలిచారు. దేవాలయం 2020లో ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో ప్రకటించింది. ఇది కాదు. ఓకే, ఎందుకు కాదు? ఈ దేవాలయాన్ని రుద్రదేవుడు నిర్మించారు. రుద్రదేవుడా? రేచర్ల రుద్రుడు, కన్ఫ్యూజ్ చేయడానికి రుద్రదేవుడు దేవుడు అని ఉంది, కానీ రేచర్ల రుద్రుడు నిర్మించింది. రుద్ర కాదు, రేచర్ల రుద్రుడు నిర్మించాడు. కాబట్టి ఇది రాంగ్. ఫస్ట్ది ఏ అనేది రాంగ్. కాబట్టి ఇక్కడ మనకు రాంగే అడుగుతున్నాడు, ఏమేమి రాంగ్ అనే అడుగుతున్నాడు, ఏవి సరైనవి కావని అడుగుతున్నాడు. ఇది మనకు ఆప్షన్లో ఉంటుంది, ఆన్సర్లో ఇది ఉంటుంది. రాంగ్ ఉన్నవే మనం గుర్తుపట్టాలి. నెక్స్ట్ ఇది శివాలయం, ఇది కరెక్ట్. నెక్స్ట్ పేరణి నృత్య భంగిమలను ఈ దేవాలయంపై తొలిచారు. పేరణి నృత్య భంగిమలు కరెక్టే, ఇది కూడా కరెక్టే. పేరణి నృత్య భంగిమలను తొలిచారు ఈ రామప్ప దేవాలయం పైన, పేరణి శివతాండవం సంబంధించి. ఈ దేవాలయాన్ని 2020లో ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో ప్రకటించింది. 2020 కాదు, 21లో యునెస్కో 21లో ప్రకటించింది. జూలై 25న 2021 జూలై 25న ప్రపంచ వారసత్వ కట్టడంగా ఈ దేవాలయాన్ని యునెస్కో ప్రకటించింది. కాబట్టి ఇది రాంగ్ ఇచ్చాడు 2020లో 21లో. ఇక్కడ రాంగ్ ఉన్నాయి ఏంటి? రెండే ఉన్నాయి, ఏ అండ్ డి. కాబట్టి 4th ఆన్సర్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, సరైనవి కానివి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో క్రింది వాటిలో ఎవరు సభ్యులుగా ఉన్నారు? ఇది కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ బిట్, చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఈ బిట్ అనేది రిపీట్ అయింది చాలా ఎగ్జామ్స్లో. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అన్న, ఫజల్ అలీ కమిషన్ అన్న ఒకటే. ఇందులో ఉన్న సభ్యులు ఎవరని అంటున్నారు. ఈ కమిటీలు అందులో ఉన్న సభ్యులను గుర్తుంచుకోవడానికి నేను కోర్స్ ప్రకారం వీడియో అనేది చేయడం జరిగింది, కోర్సులో ఉంది. దీని ప్రకారం ఇప్పుడు కోడ్ చూడండి. ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సంబంధించి ఇందులో ఉన్న సభ్యులు ఫజల్ అలీ కమిషన్ అని ఒకటే అన్నాను కాబట్టి కోడ్ గుర్తుండేవాని సభ్యులు ఎవరెవరు అనేది. అలీ హన్మకొండలో
నిక్కర్ వేసుకొని కనబడ్డాడు అని గుర్తుంచుకోవాలి. నిక్కర్ వేసుకొని కనబడ్డాడు అని ఊహించుకోవాలి, లేకపోతే గుర్తుంచుకోవాలి. ఇలా అయితే మనకి ఈజీగా గుర్తుంటుంది ఇందులో సభ్యులు. అలీ అనగానే ఫజల్ అలీ. హన్మకొండలో అంటే హెచ్ఎన్కే అంటే హృదయనాథ్ కుంజ్రు. హెచ్ఎన్కే, హెచ్ఎన్ అంటే హృదయనాథ్ కుంజ్రు. నిక్కర్ అంటే ఫనిక్కర్. నిక్కర్ ఫనిక్కర్. ఓకే, సింపుల్గా అలీ హన్మకొండలో నిక్కర్ వేసుకొని కనపడ్డాడు. దీనిలోనే సభ్యులు కంటిన్యూ వస్తారు. అలీ అంటే ఫజల్ అలీ, హెచ్ఎన్కే అంటే హన్మకొండ కాదు, ఉదయనాథ్ కుంజ్రు, నిక్కర్ అంటే ఫనిక్కర్. ఇలా సింపుల్గా మనము మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఏది తెలంగాణ మిగులు నిధులను ఆంధ్ర ప్రాంతానికి తరలించినట్లు చూపించిన కమిటీలు ఏవి అని అడుగుతున్నాడు. దీనికి సంబంధించి చూడండి, కుమార్ లలిత్ కమిటీ అండ్ వశిష్ఠ భార్గవ్ కమిటీ, ఈ రెండు కమిటీలు ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ యొక్క మిగులు నిధులను తరలించినట్టు చూపించారు. ఇవి ఏ రోజున ఏర్పాటు చేశారు? ఈ తెలంగాణ మిగులు నిధులపై కుమార్ లలిత్ నేతృత్వంలో ఈ కమిటీని 1969లో జనవరి 20న కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఇది జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీని ఈ తెలంగాణ మిగులు నిధులు లెక్కించడానికే సుప్రీంకోర్టు న్యాయమూర్తి వశిష్ఠ భార్గవ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన వశిష్ఠ భార్గవ నేతృత్వంలో దీన్ని కూడా 1969 ఏప్రిల్ 22న, ఇది జనవరి 20న, ఇది ఏప్రిల్ 22న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది వశిష్ఠ భార్గవ్ కమిటీని. దీన్ని కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం ఈ కమిటీని నియమించడం జరిగింది. ఓకే, ఇవి రెండు కమిటీలు తెలంగాణ మిగులు నిధులను ఆంధ్ర ప్రాంతానికి తరలించినట్టు చూపించాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1968లో తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? ఇల్లందులో. స్టార్టింగ్లో మీకు చెప్పాను, 1968లో ఇల్లందులో 20 మంది యువకులతో కొలిశెట్టి రామదాస్ అధ్యక్షతన తెలంగాణ ప్రాంతీయ సమితి ఏర్పడిందని స్టార్టింగ్లో కూడా ప్రీవియస్ క్వశ్చన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి రిలేటెడ్గా ఉన్న ప్రీవియస్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి ప్రధాన కార్యదర్శి వెంకన్ననే ఎన్నుకున్నారు. ఓకేనా, ఇల్లందులో ఏర్పాటు చేశారు కొలిశెట్టి రామదాస్ అధ్యక్షతన తెలంగాణ ప్రాంతీయ సమితి 68లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నియమించిన అయ్యంగార్ కమిటీ ఉద్దేశం ఏంటి? అరబముదు అయ్యంగార్ చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ సంస్కరణల కోసం ప్రవేశపెట్టారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. రాజ్యాంగ సంస్కరణల కోసం 1937లో రాజ్యాంగ సంస్కరణల కోసం అరబముదు అయ్యంగార్ అంటే అరబముదు అయ్యంగార్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే 1937లో ఏర్పాటు చేశారు. 1938లో అనేక రాజ్యాంగ సంస్కరణలు సూచిస్తూ తన నివేదికను కూడా సమర్పించారు. ఈ రాజ్యాంగ సంస్కరణ సంబంధించి నివేదిక ఎప్పుడు సమర్పించారంటే 38లో సమర్పించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ఎవరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన వారు ఎవరు అని అంటున్నారు. చంద్రశేఖర్ ఓకే మద్దతు ఇచ్చారు. విపి సింగ్ ఓకే. మమతా బెనర్జీ కాదు. శరద్ పవార్ ఓకే. సో ఏబిడి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాటలు వాటి యొక్క గాయకులకు సంబంధించిన క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు పాటలు వాటి యొక్క గాయకులకు సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఉద్యమం సంబంధించి. వీటి కంప్లీట్ వీడియోస్ అంటే గాయకులకు సంబంధించి వారు పాడిన పాటలకు సంబంధించి కంప్లీట్గా ఒక వీడియో అనేది కోర్స్ ద్వారా వీడియో చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వీటికి సంబంధించి చూద్దాం. అమ్మ తెలంగాణమా పొడుస్తున్న పొద్దు మీద, ఈ పాటలు అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా. అదేవిధంగా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, ఈ పాట గద్దర్. ఇవి రెండు గద్దర్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా నాగటి సాలల్లో నా తెలంగాణ ఇది నందిని సిద్ధారెడ్డి 2. నాగేటి సాలల్లో నా తెలంగాణ ఈ సాంగ్ నందిని సిద్ధారెడ్డి. జైకొట్టు తెలంగాణ పసునూరి రవీందర్ 3 to 4. నెక్స్ట్ ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అభినయ శ్రీనివాస్ 3 to 4-1. ఒకవేళ మీకు ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఆన్సర్ అనేది ఏం తెలియదు, ఇలా కూడా మీకు ఆన్సర్ అనేది వీటి ఆప్షన్స్ బట్టి గుర్తుపట్టచ్చని ఇంతకుముందు చెప్పాను. చూడండి ఒకసారి బ్రీఫ్గా. ఎక్కువ శాతం రిపీట్ అవుతున్నాయి చూసుకోవాలి. ఇందులో రిపీట్ అయ్యే ఆన్సర్ ఏంటిది? ఏలో 3 అన్నిట్లలో మూడిట్లలో 3 అని ఉంది కాబట్టి మూడిట్లలోనే ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ వరకు షార్ట్ లిస్ట్ 3 ఇవ్వాలి.
సో ఇక్కడ డి అనేది ఎలిమినేషన్. నెక్స్ట్ బి పరంగా చూస్తే, బి పరంగా రెండిట్లలో 4 ఉంది, రెండిట్లలో 2 ఉంది. సో ఇక్కడ బి అనేది రెండిట్లలో ఉంది కాబట్టి 4 రెండిట్లలో మెజారిటీ అని ఉంది, 2 అనేది రెండిట్లలో మెజారిటీ అని ఉంది. కాబట్టి బీని పక్కన పెట్టి మళ్ళీ సీని చూద్దాం. సీని చూసినట్టయితే సిలో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఏది కూడా రిపీటెడ్గా అవుతలేదు. కాబట్టి సి కూడా ఎలిమినేషన్ చేస్తే ఇక్కడ వరకు మనకు ఓన్లీ 3 షార్ట్ లిస్ట్ అయ్యాయి, 1 2 3 మాత్రమే. నెక్స్ట్ డి పరంగా చూద్దాం. డీలో ఎక్కువ రిపీట్ అయింది ఏంటి? 1 1 1, మూడిట్లలో ఉంది 1 అనేది. కాబట్టి ఇక్కడ 1 అండ్ 3 ఇవి రెండింటికి ఆప్షన్స్లలో ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంటే ఆన్సర్లో ఈ ఆప్షన్స్లో ఆన్సర్ కావడానికి ఎక్కువ స్కోప్ ఉండేవి మీకు 1 అండ్ 3 మాత్రమే ఎక్కువ స్కోప్ ఉంటాయి. సో 50% మీరు దీని పరంగా కూడా ఇవి రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఇవి రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది. మీకు ఒక్కటి తెలిసినా కూడా, ఈ బీసీలలో ఒక్కటి తెలిసినా కూడా మీరు ఆన్సర్ అనేది ఈజీగా 100% గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 28th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపురేఖలు ఇచ్చింది ఎవరు? దీనికి సంబంధించి బి వెంకటరమణాచారి, బి వెంకటరమణాచారి ఆన్సర్. బీవీఆర్ చారి అని అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 29. 1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ 14 స్థానాలకు 11 స్థానాలు గెలుచుకుంది. 14 స్థానాలకు 11 స్థానాలు గెలుచుకుంది. అప్పుడు టీపీఎస్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటైంది అని అంటున్నారు. అంటే ఈ టీపీఎస్ 14 స్థానాలు 11 స్థానాలు గెలుచుకుంది. ఈ టీపీఎస్ అనేది ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటైంది? మదన్ మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది టీపీఎస్ని. తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్, తెలంగాణ ప్రజాసమితి పూర్వనామం ఏంటి? తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్. దీన్ని కొంతమంది విద్యార్థులు కలిసి తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్, ఈ టీపీఎస్ని 1969 ఫిబ్రవరి 28న హైదరాబాద్లో స్థాపించారు. ఓకే, హైదరాబాద్లో స్థాపించారు. దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే మదన్ మోహన్. ఇతను సిద్దిపేట లాయర్. ఓకే, మొదటి అధ్యక్షుడు మదన్ మోహన్. దీనికి సంబంధించి ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ అదేవిధంగా చూడండి 30 క్వశ్చన్. 1953 డిసెంబర్లో భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఎస్ఆర్సిని నియమించింది. ఎస్ఆర్సి అన్న, రాష్ట్రాల పునర్విభజన కమిషన్ అన్న, ఫజల్ అలీ కమిషన్ అన్న ఒకటే, ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఈ క్రింది వాటిలో ఆ కమిషన్తో సంబంధం లేని వారెవరు? ఇంతకుముందు కోడ్ చెప్పాను కదా, ఫజల్ అలీ కమిషన్ సంబంధించి అందులో సభ్యులను ఎలా గుర్తుపెట్టుకోవాలి? కోడ్ గుర్తుంది కదా, అలీ హెచ్ఎన్కే హన్మకొండలో నిక్కర్లో కనిపించాడు. కాబట్టి అలీ అంటే ఫజల్ అలీ ఉన్నాడు. ఇక్కడ సంబంధం లేని వారు అంటున్నారు కాబట్టి ఉన్నవారిని గుర్తుపెట్టండి. ఫజల్ అలీ ఉంటాడు. హెచ్ఎన్కే అంటే హృదయనాథ్ కుంజురు, హన్మకొండ అని పెట్టాం కదా, హెచ్ఎన్ కుంజురు, హృదయనాథ్ కుంజురు. నిక్కర్లో కనిపించాడు అంటే నిక్కర్ అంటే ఫనిక్కర్. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, లేనివారు జస్టిస్ వశిష్ఠ భార్గవ. ఇలా గుర్తుపెట్టాలి, సింపుల్గా గుర్తుంటుంది. తెలంగాణ ఉద్యమం సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఏ టాపిక్ల నుంచి అయితే వస్తాయో అలాంటి టాపిక్స్ కష్టంగా గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉండే టాపిక్స్ ముఖ్యంగా అలాంటివన్నీ మీకు షార్ట్ ట్రిక్ కోర్సులో 30 పైగా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ తీసుకొని, అంటే ప్రతి టాపిక్ నుంచి కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ బిట్స్ వచ్చే విధంగా ఆ టాపిక్స్ అన్నీ మీకు షార్ట్ ట్రిక్ కోర్సులో ఈజీగా గుర్తుండే విధంగా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం సంబంధించి 30 పైగా టాపిక్లతో కంప్లీట్గా అయితే అన్ని సబ్జెక్టులకు సంబంధించి 190 పైగా టాపిక్లతో ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని, అంటే ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఎందులో నుంచి వస్తున్నాయో గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉండే టాపిక్స్ అన్నీ ఈ షార్ట్ ట్రిక్ కోర్సులో ఈజీగా రివిజన్ అయ్యే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకుని వాళ్ళు ఉంటే షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇందులో మీకు టోటల్గా 190 పైగా టాపిక్లు కంప్లీట్గా 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు రాబోయే ఏ ఎగ్జామ్కైనా కంప్లీట్గా 100% యూస్ఫుల్గా ఉంటుంది. షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అదేవిధంగా యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.